సో ప్రజెంట్ ఉన్న కార్లు ఇవ్వండి 14 కార్లు మీకు చూపించడం జరిగింది. అలాగే మన దగ్గర దీంట్లో మనకి ఇంకా ఎటువంటి కమిషన్లు కానీ ఛార్జెస్ కానీ ఎన్ఓసీ ఛార్జెస్ కానీ ఇంకా మీకు ఏ ఉండవండి. ట్రావెలింగ్ ఛార్జెస్ కానీ ఏం అవసరం లేదు. మీకు ఓన్లీ చెప్పిన రేటు మీద మనకి ఫైనల్ చేసుకుని మీరు తీసుకోవడమే. చాలా మంది ఏంటంటే మనకి వెస్ట్ బెంగాల్ కార్లు కానీ ఢిల్లీ కార్లు కానీ ఎక్కడి నుంచి తెచ్చుకున్నా కానీ మీరు కమిషన్ ఒక 15,000 ఇవ్వాలండి. అలాగే మనకి ఎన్ఓసీ నిమిత్తం 15,000 ఇవ్వాలి. ట్రావెలింగ్ ఛార్జెస్ ఒక 15,000. అలా ఇంచుమించు మనకు ఒక 50,000 వరకు అక్కడ మీకు ఖర్చు అయితే ఎక్స్ట్రా అవుతుందండి మీరు తీసుకున్న కార్ రేట్ కాకుండా. సో మన దగ్గర అయితే అవి ఏమి ఉండవండి. డైరెక్ట్గా మనం కార్ రేట్ చెప్పేస్తాం. ఆ కార్ రేట్లు మీరు ఫైనల్ చేసుకుని తీసుకోవడమేనండి. అంతమించి మనకి దీంట్లో ఇంకా ఇబ్బందులే ఉండవు. హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు విఆర్ కార్స్. ప్రజెంట్ మన దగ్గర ఉన్న కార్స్ ఏమి ఉన్నాయి, రేట్లు ఏంటి అన్నది అది ఇప్పుడైతే చెప్పడం జరుగుతుందండి. చాలా మంది అడుగుతున్నారు కార్లు వచ్చిన తర్వాత మళ్ళీ మనం వీడియో పెట్టలేదు ప్లస్ రేట్లు ఏం చెప్పట్లేదని. సో ఏంటంటే మనకి వర్షంలో ఎక్కువగా ఉండడం వల్ల ఏంటంటే మనకి నేను వీడియో పెట్టడానికి అయితే వీలవలేదండి. ప్రజెంట్ మన దగ్గర ఇప్పుడు అయితే 14 కార్ల వరకు అయితే ఉన్నాయండి. టోటల్గా లోకల్ కార్స్ అన్నీ ఉన్నాయి, వెస్ట్ బెంగాల్ కార్లు టోటల్గా ఒక 14 వరకు ఉన్నాయి. టోటల్గా మనకి డీటెయిల్స్ ఏంటి, అవి ఏమి రేట్లు ఎలా ఉన్నాయి ఏంటి అన్నది అయితే చెప్పడం జరుగుతుందండి. ముందుగా చాలా మంది ఏంటంటే మనకి అడ్రస్ అయితే అడుగుతున్నారు. సో మాది వచ్చేసి ఈస్ట్ గోదావరి యానం అండి. గోపాలనగర్లో అయితే మనకి విఎన్ కార్స్ అనేది ఆఫీస్ అయితే ఉండడం జరిగింది. మాకు దగ్గరలో మాకు శారదాదేవి టెంపుల్ అయితే ఉంటుందండి. అక్కడికి వచ్చి మీరు ఫోన్ చేసినా పర్లేదండి. లేదంటే గూగుల్ మ్యాప్స్లోకి వెళ్ళి విఎన్ కార్స్ యానం అనుకుంటున్నా మన లొకేషన్ అయితే వస్తుంది. లేదంటే స్క్రీన్ మీద మీకు నెంబర్లు కనిపిస్తాయండి. రెండిట్లకి ఏది చేసినా మీకు అడ్రస్ అనేది చెప్పడం జరుగుతుందండి. సో మన దగ్గర ప్రజెంట్ ఉన్న కార్లు ఏంటి, దానికి రేట్లు ఏంటి అన్నది ఒకసారి చూద్దాం. ప్రజెంట్ మన దగ్గర ఉన్న కార్స్లో 3 వెంటోలు ఉన్నాయండి. ఒకటేమో ఏపీ రిజిస్ట్రేషన్, రెండేమో వెస్ట్ బెంగాల్ రిజిస్ట్రేషన్. ఒకటి 18 ఒకటి, అలాగే 15 ఒకటి, 11 ఒకటి ఉన్నాయండి. అలాగే మన దగ్గర 2 ఎస్ క్రాస్లు ఉన్నాయి, 2 డస్టర్లు ఉన్నాయి, ఒకటి హోండా సిటీ ఉందండి, ఇంకోటి వచ్చేసరికి WRV ఒకటి ఉంది, I10 ఒకటి ఉంది. హోండా సిటీ అయితే మనకి ఓల్డ్ మోడల్ 2013 ఒకటి ఉందండి. డిజైర్ టూర్ ఒకటి ఉందండి 2015 మోడల్. అలాగే మనకి చవర్లట్ బీట్ ఒకటి ఉంది. అది కాకుండా మన దగ్గర ప్రజెంట్ ఆల్రెడీ వేరే కార్స్ కూడా ఉన్నాయండి, అవి కూడా అయిపోయినాయి. ప్రజెంట్ ఉన్న కార్స్ మాత్రం చెప్తున్నాను. అయిపోయిన కార్లు అయితే వాళ్ళు తీసుకెళ్ళినప్పుడు అయితే మీకు వీడియో పెట్టడం జరుగుతుందండి. ఒకసారి టోటల్గా ఏమున్నాయి అన్నది మనకి స్టార్టింగ్ మనకి ఎస్ క్రాస్ నుంచి అయితే స్టార్ట్ చేస్తాను. రేట్లు అవి అన్నది ఒకసారి చూద్దామండి. సో ప్రజెంట్ మన దగ్గర ఇప్పుడు ఉన్న కార్స్ అయితే టోటల్ డీటెయిల్స్ చెప్తానండి. ఇది వచ్చేటోడికి ఎస్ క్రాస్ అండి 2018 మోడల్, డీజిల్ మాన్యువల్ గేర్. రీడింగ్ వచ్చేటోడికి మనకి దీని మీద 56,000 ఉందండి. కానీ షోరూమ్ ట్రాక్ అయితే మనకి 1,15,000 వరకు అయితే తిరిగిందండి. టోటల్గా షోరూమ్ ట్రాక్లతో సహా ఉన్నాయి మన దగ్గర. ఏంటంటే వెస్ట్ బెంగాల్లో కంపల్సరీ మన రీడింగ్లు అన్నది చాలా మంది మారుస్తూ ఉంటారు. సో ఎందుకంటే వాళ్ళ డీలర్లు కొంచెం మంది అమ్మినప్పుడు వాళ్ళు మారుస్తూ ఉంటారు. మనం ఆల్రెడీ షోరూమ్ ట్రాకే చెక్ చేశానండి. ఇది 1,15,000 తిరిగింది. టైర్లు వచ్చేటప్పటికి 4 కూడా ఒక ఫ్రంట్ రెండు కూడా సీల్ టైర్లు ఉన్నాయండి. బ్యాక్ సైడ్ వచ్చేసరికి 40-50% అయితే టైర్లు ఉన్నాయి. మనకి ఇన్సూరెన్స్ అన్ని కూడా ఉన్నాయండి. బండి రేట్ వచ్చేసరికి మనం 6,40,000 అయితే రేట్ చెప్తున్నాం. 2018 ఎస్ క్రాస్ జెట్రా టాప్ మోడల్ అండి. మనకి డీజిల్ వేరియంట్ మైలేజ్ వచ్చేసరికి 20 వరకు వస్తుందండి. టచ్అప్స్ అయితే ఓన్లీ బంపర్ల దగ్గర అక్కడ చిన్న టచ్అప్స్ అయినాయి. బండి మాత్రం అంతా క్వాలిటీ, ఇంజిన్ సైడ్ అంతా చాలా బాగుంది. మనం ఒకసారి కార్ చూసుకుంటే మనం రేట్లు మనం మాట్లాడుకోవచ్చండి. నేను చెప్పే ప్రతి కారు కూడా రేట్లు అయితే ఫైనల్ ఏం కాదండి. మీరు డైరెక్ట్గా వచ్చి చూసుకుంటే బార్గెనింగ్ ఉంటుంది మీకు. సో మంచి రేట్స్కి అయితే నేను ఇవ్వడం జరుగుతుందండి. ఇది 640 చెప్తున్నాం. 2018 మోడల్ ఎస్ క్రాస్. మీకు ఆంధ్రాకి అయితే మీకు ఒక 80,000 వరకు మనకి ట్యాక్స్ అయితే పడుతుంది. అది యానోలో అయితే మీకు ఒక 40,000 వరకు పడుతుందండి. మీరు చూసుకుంటే దాన్ని బట్టి మనం రేట్లు అనేది మాట్లాడుకోవచ్చు. నెక్స్ట్ బండి వచ్చేసరికి ఎస్ క్రాస్లో 2018 ఇంకోటి ఉందండి. ఎస్ క్రాస్ 2018 ఇది ఆల్ఫా వేరియంట్ అండి. 2018 మాన్యువల్ గేర్, డీజిల్. బండి కూడా చాలా బాగుందండి. ఇది ఓన్లీ 68,000 తిరిగిందండి. షోరూమ్ ట్రాక్ కూడా ఉంది మీకు. బండి అంతా మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంది. టైర్లు వచ్చేటప్పటికి మనకి 4 కూడా సీల్ టైర్లు ఉన్నాయండి. అంటే ఒక 80% అయితే టైర్లు ఉంటాయి. బండి కూడా చాలా ఎక్సలెంట్గా ఉందండి. టాప్ మోడల్ ఆల్ఫా వేరియంట్. ఇది వచ్చేటప్పుడు మనం రేట్ కూడా సేమ్ రేట్ చెప్తున్నాం. ఇది కూడా 640 చెప్తున్నాం. ఈ ఫైనల్ ఏం కాదు, మీరు చూసుకుంటే రేట్ కూడా మాట్లాడుకోవచ్చు. ఇది కూడా డీజిల్ బండి అండి, 2 బ్లూ కలర్లు. బండి కూడా అంతా కూడా ఇక్కడ ఎటువంటి ప్రాబ్లమ్స్ కానీ ఏమి లేవు. షోరూమ్ ట్రాక్లు అన్ని చెక్ చేశాను నేను. ఇబ్బంది అయితే ఏం లేదండి. మీరు డైరెక్ట్గా వచ్చి చూసుకుంటే రేట్ కూడా ఇంకా మనం తగ్గించడం జరుగుతుంది. నెక్స్ట్ బండి వచ్చేటప్పటికి హోండా సిటీ అండి. హోండా సిటీ 2015 మోడల్ అండి. VX సన్ రూఫ్తో వస్తుంది. PY04 రిజిస్ట్రేషన్ అండి. ఇది వచ్చేసి కస్టమర్ 3,50,000 రేట్ చెప్తున్నారు. దీని పెట్టుబడి ఉంటుందండి. కింద అయితే మనకి రెస్ట్ అయ్యి లాగింది. సో కింద రెస్ట్ మొత్తం టోటల్గా మనకి చుట్టూ చేయించుకోవాలి. మొత్తం దీనికి ఉండి రిపేర్ చేసిన మొత్తం అంతా చూసుకుంటే ఒక 50,000కు ఖర్చు అవుతుందండి. దాన్ని బట్టి మీరు చూసుకుంటే రేట్ కూడా మాట్లాడైతే తీసుకోవచ్చు. సన్ రూఫ్తో వస్తుంది, వైట్ కలర్, డీజిల్, మాన్యువల్ గేరు. బండి బాగుంది. 2015 మోడల్ అండి. మీకు రిపేర్ ఛార్జెస్ మనకి ఎంత అవుతుంది ఏంటో కూడా చెప్పేస్తున్నాను నేను. మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటేనే తీసుకోండి. దీంట్లో ఇబ్బంది అయితే ఏం లేదు. మనం చెప్పే రేట్లకు మీరు తీసుకోవాలని ఏం కాదు. మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు బయట రేట్లు ఎంక్వైరీ చేసుకుని దాన్ని బట్టి మీరు అయితే తీసుకోవచ్చండి. 2015 కస్టమర్ 3,50,000 చెప్తున్నారు. VX సన్ రూఫ్ డీజిల్ బండి అండి. నెక్స్ట్ బండి డస్టర్ అండి. డస్టర్లో మన దగ్గర 2 ఉన్నాయండి. ఒకటి 2016 ఒకటి ఉందండి, వెస్ట్ బెంగాల్ రిజిస్ట్రేషన్. ఇది వచ్చేసరికి 2013 అండి, ఏపీ రిజిస్ట్రేషన్ బండి. ఇది వచ్చేసి మనకి RXZ టాప్ మోడల్.
దీనికి మనకి కంప్లైంట్స్ వచ్చేటప్పటికి మనకి టర్బో అయితే కంప్లైంట్ ఉందండి, టర్బో చేయించుకోవాలి. ఒక 20,000 వరకు అయితే ఖర్చు అవుతుంది. బండి మాత్రం ఇది చాలా బాగుందండి. మనకి టైర్లు 4 సీల్ టైర్లు, ఇన్సూరెన్స్ అన్నీ ఉన్నాయి. రీడింగ్ వచ్చేటప్పటికి మనకి 1,28,000 అయితే రీడింగ్ తిరిగింది. రేట్ వచ్చేటప్పటికి మనం 2,50,000 చెప్తున్నాం అండి. అది ఫైనల్ కూడా కాదు, ఇంకా తగ్గించి అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే మనకి టర్బో సైడ్ అయితే రిపేర్ చేయించుకోవాలి. దానివల్ల ఏంటంటే బ్యాక్ సైడ్ స్మోక్ వస్తుంది, అది ఒకటి దీంట్లో మన కంప్లైంట్. బండి బాగుంది, మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇంకా తగ్గించి అయితే ఇస్తారండి. మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే చూసుకోవచ్చు. 2013 మోడల్లో RXZ డీజిల్ మాన్యువల్ గేర్, మనకి మైలేజ్ కూడా మనకి ఒక 18-20 వరకు అయితే మైలేజ్ కూడా వస్తుందండి డస్టర్. మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే SUV మోడల్ ఏమైనా కావాలనుకుంటే ఇది కూడా మన దగ్గర ఉండడం జరిగింది. ఎటువంటి ట్యాక్స్ కానీ ఏం పడదండి, ఎందుకంటే మనకి ఇది ఆంధ్ర రిజిస్ట్రేషన్ కాబట్టి మీకు ఓన్లీ రిజిస్ట్రేషన్ నిమిత్తం 1,500 ఖర్చు అవుతుంది అంతేనండి. రేటు 2,50,000 అండి. మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇది కూడా మన దగ్గర ఉంది, చూసుకోవచ్చండి. నెక్స్ట్ ఇంకో డస్టర్ ఉందండి, అది 2016 మోడల్, అది RXLలో డీజిల్ బండి మాన్యువల్ గేర్, అది 51,000 తిరిగింది, వెస్ట్ బెంగాల్ రిజిస్ట్రేషన్. అది రేట్ వచ్చేటప్పటికి మనకి 4,50,000 రేట్ చెప్తున్నాం. మీరు చూసుకుంటే మనకి బండి రేట్ కూడా మాట్లాడుకుని తీసుకొచ్చండి. నెక్స్ట్ బండి వచ్చేటప్పటికి WRV అండి. నెక్స్ట్ బండి WRV 2017 మోడల్ అండి. రీడింగ్ వచ్చేటప్పటికి 56,000 తిరిగింది. సెకండ్ ఓనర్ బండి. బండి విధంగా చాలా ఎక్సలెంట్గా ఉందండి. ఎక్కడ మనకి ఎటువంటి డ్యామేజ్లు కానీ పెట్టుబడులు కానీ ఏమీ లేదు. షోరూమ్ ట్రాక్ ఉంది మీకు. ఇది బండి 4 కూడా సీల్ టైర్లతో ఉందండి. రేట్ వచ్చేటప్పటికి మనం 6,20,000 చెప్తున్నాం. మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే చూసుకోవచ్చు. దీంట్లో సన్ రూఫ్ వస్తుంది, 2 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి, స్క్రీన్, రివర్స్ క్యామ్, మొత్తం టోటల్గా అన్ని ఫుల్లీ టాప్ ఎండ్ మోడల్. అంటే దీని తర్వాత మళ్ళీ VX కాకుండా మనకి ZX ఉందండి, ఇది VX. బండి మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంది. డీజిల్ బండి, మైలేజ్ కూడా ఒక 24 వస్తుందండి. ఇది మైలేజ్ కూడా మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే బండి కూడా మన దగ్గర తీసుకోవచ్చు. రేట్ వచ్చి 6,20,000 చెప్తున్నాం. అది కూడా ఫైనల్ కాదండి. నేను లాస్ట్ టైం ఆల్రెడీ మేము 2017 ఇవ్వడం జరిగింది. మనకి 6,40,000 ఒకటి ఇచ్చాను, 5,80,000 ఒకటి ఇచ్చాను. కానీ ఎక్కడ పెయింట్ కానీ ఏం పడలేదు. మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే తీసుకొచ్చాను, మన దగ్గర బండి ఉంది. మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోవచ్చు. అలాగే మీకు పక్క బళ్ళు చూసుకున్నట్లయితే మీకు హోండా మొబైల్ ఒకటి, అలాగే మనకి S-Cross ఒకటి బళ్ళు అయితే అయిపోయినాయండి, సేల్ అయిపోయినవి. మనం తెచ్చిన వెంటనే 2 కార్లు అయితే అడ్వాన్స్లో అయితే ఇచ్చి వెళ్ళారు. మనకి మళ్ళీ కార్స్ అయితే తీసుకెళ్ళిపోతారు. నేను ఆల్రెడీ వీడియో కూడా పెట్టాను, S-Cross, అది కూడా పట్టుకెళ్తారండి. సో అది కాకుండా మన దగ్గర లోకల్ కార్స్ సెవర్లెట్ బీట్ ఒకటి ఉందండి. యానో రిజిస్ట్రేషన్. మీకు ఏమైనా డ్రైవింగ్ నేర్చుకోవడానికి ఎవరికైనా కావాలంటే చూసుకోవచ్చు. దీనికి ఓన్లీ మనకి బండి విధంగా అంత బాగుంది, 68,000 తిరిగింది. ఫస్ట్ ఓనర్ బండి. కస్టమర్ రేట్ వచ్చి 1,20,000 చెప్తున్నారండి. మీరు కార్ చూసుకుంటే రేటు మాట్లాడుకోవచ్చు. యానో రిజిస్ట్రేషన్ బండి అండి. నెక్స్ట్ బండి డిజైర్ టూర్ అండి. 2015 మోడల్, 1,36,000 అయితే రీడింగ్ తిరిగింది. AP రిజిస్ట్రేషన్, ట్రావెల్ బోర్డ్ అండి. ఇది రేట్ వచ్చేటప్పటికి 2,40,000 కస్టమర్ రేట్ చెప్తున్నారు. మీరు కార్ చూసుకుంటే రేటు మాట్లాడుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా అవుట్ సైడ్ అయితే బళ్ళు ఉన్నాయి, ఇక్కడ చూద్దాం. నెక్స్ట్ బండి వచ్చేసరికి హోండా సిటీ SMT అండి. 2013 మోడల్, రీడింగ్ వచ్చేసరికి 70,000 తిరిగిందండి. యానో రిజిస్ట్రేషన్, పెట్రోల్ వేరియంట్ అండి, ఇది మాన్యువల్ గేర్. రీడింగ్ వచ్చేటప్పుడు 70,000 తిరిగింది. బండి విధంగా అంతా బాగుందండి. ఇది సెకండ్ ఓనర్ బండి. రేట్ వచ్చేటప్పటికి ఇది కస్టమర్ 3,20,000 చెప్తున్నారు. మీరు కార్ చూసుకుంటే ఇది కూడా రేట్ మాట్లాడుకోవచ్చు అండి. హోండా సిటీలో చాలా మందికి తక్కువలో కావాలంటున్నారు. యానో రిజిస్ట్రేషన్ బండి, ఎటువంటి ట్యాక్స్ కానీ ఏం పడదు. మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఒకసారి చూసుకోవచ్చండి. నెక్స్ట్ బండి వచ్చేటప్పటికి I10 ఉందండి. I10 మ్యాగ్నా. ఇది 2012 మోడల్ అండి. పెట్రోల్ అండ్ LPG బండి. ఇది రీడింగ్ వచ్చేటప్పటికి 1,20,000 అయితే రీడింగ్ తిరిగింది. కస్టమర్ రేట్ వచ్చేటప్పటికి 2,50,000 చెప్తున్నారండి. సో ఆ రేటు మీకు మాకు కూడా ఎక్కువ అని చెప్పిస్తుంది. జస్ట్ మామూలుగా మీకు ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోండి. ఇది ఏంటంటే ఆ రేటు రాదని చెప్పేసాం ఆల్రెడీ. జస్ట్ రేపు ఎల్లుండి ఒకవేళ ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఎవరైనా కావాలితే చెప్తానని చెప్పాను. ఒకవేళ వీడియోలో పెడుతున్నాను నార్మల్గా. ఇది రేట్ ఎక్కువ. మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే, మీకు ఏమైనా నచ్చిన రేట్కి ఏమైనా అవుతుంది అనుకుంటే ఒకసారి ఫోన్ చేస్తే నేను అయితే ఓనర్తో మాట్లాడడం జరుగుతుందండి. మనకి కొంచెం మంది, చాలా మంది పార్కింగ్ సేల్ పెడతారు, దాంట్లో మనకి రేట్ అయితే చాలా ఎక్కువ చెప్తున్నారు. సో ఆ రేట్ రాదని చెప్పడం జరిగింది. మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే తీసుకొచ్చండి, లేకపోతే దీనికోసం అయితే మీరు వదిలేయచ్చు. నెక్స్ట్ బండి వచ్చేటప్పటికి వెంటోల్ అండి. నెక్స్ట్ అయితే మొత్తం 3 వెంటోల్ అయితే తీసుకురావడం జరిగిందండి. ఒకటి పెట్రోల్, 2 డీజిల్. డీజిల్ మైలేజ్ వచ్చేటప్పటికి మనకి 22 వస్తుందని కన్ఫర్మ్ గానే. వెంటోల్ అయితే బాగా వస్తాయి మైలేజ్. ఇదైతే మనకి 17 వరకు వస్తుందండి. మైలేజ్ అయితే చాలా బాగుంది. మనకి కస్టమర్కి చాలా మంది ఇవ్వడం జరిగింది, వాళ్ళకు కూడా మనకి రివ్యూ చెప్పారండి. మనకి ఇది 17 అని నేను చెప్తున్నాను, ఇంకా ఎక్కువ వస్తుందని కూడా చాలా మంది చెప్పడం జరిగింది. లాస్ట్ టైం నేను గోల్డ్ కలర్ కాకినాడ ఇచ్చాను, వాళ్ళైతే ఏకంగా మనకి 20 వరకు వస్తుందని చెప్పారు. సో మనం బండి మన డ్రైవింగ్ని బట్టి మనకి మైలేజ్ అన్నది కొద్దిగా రావడం జరుగుతుంది. సో బండి మనకి రేట్లు అనేది అయితే చెప్తానండి. ఇప్పుడు వచ్చేటప్పటికి ఇది 2011 మోడల్ అండి. AP రిజిస్ట్రేషన్, మాన్యువల్ గేర్, 1.6 ఇంజిన్, పెట్రోల్ వేరియంట్ అండి. బండి విధంగా చూసుకున్నట్లయితే అంతా బాగుంది. 58,000 అయితే రీడింగ్ తిరిగింది. మనకి ఇంటీరియర్ కానీ అంతా కూడా చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి. మనకి ఇన్సూరెన్స్ సహా మొత్తం అన్నీ ఉన్నాయండి. టైర్లు వచ్చేటప్పటికి ఫ్రంట్ ఒక 80%, బ్యాక్ సైడ్ అయితే ఒక 40% ఉన్నాయి. రేట్ వచ్చేటప్పటికి ఇది 3,20,000 కస్టమర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మీరు కార్ చూసుకుంటే ఇంకా రేట్ అనేది తగ్గించి ఇవ్వడం జరుగుతుందండి. బండి చాలా ఎక్సలెంట్గా ఉంది. మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే చూసుకోవచ్చండి. AP రిజిస్ట్రేషన్ బండి, ఎటువంటి ట్యాక్స్ కానీ ఏం పడదు. ఓన్లీ మీకు రిజిస్ట్రేషన్ నిమిత్తం 1,500 అయితే ఖర్చు అవుతుందండి. అంతకు మించి ఇంకేం ఉండదు. మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే చూసుకోండి. బండి చాలా ఎక్సలెంట్గా ఉంది. ఓన్లీ టచ్అప్స్ అయినాయండి, అంతకు మించి దీంట్లో మైనస్లు అయితే ఏమి లేవు. బండి చాలా బాగుంది, ఒరిజినల్ రీడింగ్ కూడానండి. నెక్స్ట్ బండి వచ్చేసరికి వెంటో TDI అండి. 2015 మోడల్, రీడింగ్ వచ్చేసరికి 75,000 తిరిగింది. ఇది ఫస్ట్ ఓనర్ బండి అండి. ఇది యానో NOC వచ్చేసిందండి. యానో మాత్రమే రిజిస్ట్రేషన్ అవుతుంది. ఇది 75,000 తిరిగింది. డీజిల్ ఇంజిన్,
రేట్ వచ్చేటప్పటికి మనం 3,50,000 చెప్తున్నాం అండి. మీరు కార్ చూసుకుంటే రేట్ మాట్లాడుకోవచ్చు. టైర్లు 4 కూడా మనకి ఒక 50% అయితే టైర్లు ఉన్నాయండి. మనకి ఇంజిన్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉంది. ఎక్కడ ఎటువంటి పెట్టుబడులు కానీ ఏమీ లేవు. లైట్గా మనకి బ్యాక్ సైడ్ చిన్నది బంపర్ దగ్గర చిన్నది అయితే టచ్అప్ చేయించుకుంటే సరిపోతుందండి. అది కూడా మీకు సెపరేట్గా వీడియోలు కూడా పెడతాను నేను. ఇంటీరియర్ కానీ అంతా కూడా బాగానే ఉన్నాయి. ఫ్రంట్ డ్రైవర్ దగ్గర సీట్ కూడా చిన్న డ్యామేజ్ ఉంది. అంతే బండి విధంగా మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉందండి. మైలేజ్ అయితే 22 వస్తుంది. డీజిల్ ఇంజిన్ బండి, మాన్యువల్ గేర్ అండి. 2015 మోడల్ హైలాండ్ టాప్ మోడల్ అయితే అండి. టాప్ మోడల్ బండి. ఇది బండి కూడా విధంగా చాలా ఎక్సలెంట్గా ఉంది. రేట్ వచ్చేటప్పటికి 3,50 చెప్తున్నాం. మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇది కూడా ఉంది, మన దగ్గర చూసుకోవచ్చండి. నెక్స్ట్ బండి వచ్చేటప్పటికి ఇది కూడా సేమ్ అండి. డీజిల్ ఇంజిన్ 2018 మోడల్ అండి. 2018 హైలాండ్ ప్లస్ అండి. టాప్ ఎండ్ ఇది. టాప్ ఎండ్ మోడల్. రేటింగ్ వచ్చేటప్పటికి మనకి 92,000 అయితే రీడింగ్ తిరిగింది. ఫస్ట్ ఓనర్ బండి. ఇది టైర్లు వచ్చేటప్పటికి ఒక 70% అయితే టైర్లు. రేట్ వచ్చేటప్పటికి మనం 5,80,000 అయితే రేట్ చెప్తున్నాం అండి. ఇది మీకు ఏమన్నా మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూసుకోవచ్చు. ఇది కూడా మనకైతే ఎన్ఓసి అయితే మనకి యానానికి అయితే తీసుకొచ్చేస్తున్నాం అండి. ఒకవేళ కావాలంటే మీకు యానో రిజిస్ట్రేషన్ కావాలంటే యానో చేయించిస్తాం. మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే చూసుకోవచ్చు. ఇది కూడా ఫైనల్ రేట్ ఏం కాదు, మీరు చూసుకుని మాట్లాడుకోవచ్చు అండి. బండి కూడా చాలా బాగుంది. డాక్టర్ బండి అండి రెండు కూడా. బండి కూడా ఒరిజినల్ రీడింగ్ కూడా, బండి ఇది కూడా ఒరిజినల్ రీడింగ్. ఎక్కడ ట్యాంపరింగ్ అయితే ఏం చేయలేదు. బండి విధంగా ప్రజెంట్ ఇవి అయితే ఉన్నాయండి. అలాగే లోపల డస్టర్ కూడా ఉంది మన దగ్గర 2016. అది కూడా నేను ఆల్రెడీ ముందు చెప్పాను మీకు డీటెయిల్స్ అన్నీ. మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే ప్రజెంట్ ఉన్న కార్లు ఇవ్వండి మన దగ్గర. వేరే కార్స్ కూడా వచ్చి ఉన్నాయి మనకి. లోకల్స్ కార్స్ కూడా కొన్ని వచ్చి ఉన్నాయండి. మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే చూసుకుని మనం రేట్ అనేది మాట్లాడుకోవచ్చు అండి. సో ప్రజెంట్ ఉన్న కార్లు ఇవ్వండి. 14 కార్లు మీకు చూపించడం జరిగింది. అలాగే మన దగ్గర దీంట్లో మనకి ఇంకా ఎటువంటి కమిషన్లు కానీ, ఛార్జెస్ కానీ, ఎన్ఓసి ఛార్జెస్ కానీ ఇంకా మీకు ఏ ఉండవండి. ట్రావెలింగ్ ఛార్జెస్ కానీ ఏం అవసరం లేదు. మీకు ఓన్లీ చెప్పిన రేటు మీద మనకి ఫైనల్ చేసుకుని మీరు తీసుకోవడమే. చాలా మంది ఏంటంటే మనకి వెస్ట్ బెంగాల్ కావాలి కానీ, ఢిల్లీ కావాలి కానీ, ఎక్కడి నుంచి తెచ్చుకున్నా కానీ మీరు కమిషన్ ఒక 15,000 ఇవ్వాలండి. అలాగే మనకి ఎన్ఓసి నిమిత్తం 15,000 ఇవ్వాలి. ట్రావెలింగ్ ఛార్జెస్ ఒక 15,000. అలా ఇంచుమించు మనకు ఒక 50,000 వరకు అక్కడ మీకు ఖర్చు అయితే ఎక్స్ట్రా అవుతుందండి, మీరు తీసుకున్న కార్ రేట్ కాకుండా. సో మన దగ్గర అయితే అవి ఏమి ఉండవండి. డైరెక్ట్గా మనం కార్ రేట్ చెప్పేస్తాం. ఆ కార్ రేట్లు మీరు ఫైనల్ చేసుకుని తీసుకోవడమేనండి. అంతకుమించి మనకి దీంట్లో ఇంకా ఇబ్బందులు ఏమి ఉండవు. మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక డైరెక్ట్గా స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది, కాల్ చేయండి. థ్యాంక్స్ సో మచ్.